గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలి మూతలు కనిపించకూడదని, గిరిజన మహిళా సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ట్రాకర్, జీసీసీ, ఐటీడీఏలను యాక్టివేట్ చేయాలన్నారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మూతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా, ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు లేకుండా చూడాలని అన్నారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిపిన సమీక్షలో గిరిజనులకు విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం సమీక్షించారు. 2014 నుంచి 19 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్లను కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఈ విషయంలో సమగ్రమైన మార్పులు రావాలని, గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని సీఎం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. గంజాయి అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం అన్నారు. ఈ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అమెరికా కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ భేటీ అయ్యారు. లార్సెన్ బృందాన్ని ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ మార్గనిర్దేశనం అందించాలని కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో యుఎస్ కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియజేసి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ని, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకొచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికి తగిన సహకారం, మార్గనిర్దేశం అందించాలని కోరారు. పర్యావరణ హితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య మానవ అక్రమ రవాణా అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. సమాజంతో మంచితో పాటు చెడు కూడా ఉందని, చెడు నుంచి తమను తాము కాపాడుకుంటూనే ఇతరులకు అన్యాయం జరగకుండా కలిసి పోరాటం చేయాలని కోరారు. జీవితంలో కష్టపడకుండా ఏది సులభంగా రాదని, సులభంగా వస్తుందంటే దానితో ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఆడపిల్లలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, కష్టపడి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మేరీ స్టెల్లా కళాశాలలో విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో యువత, విద్యార్థులు భాగస్వాములం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న ఆశ కోరికతో చేసే ఒక తప్పు జీవితంలో కోలుకోలేని విధంగా ప్రభావితం చూపిస్తాయని అన్నారు. జీవితంలో ఏదీ సులభంగా రాదని, కష్టపడితేనే వస్తుందని, సులభంగా ఏదీ రాకూడదన్నారు. కష్టపడితేనే వచ్చేది సులభంగా వస్తుందంటే దాంతోపాటు ప్రమాదం కూడా పొంచి ఉంటుందన్నారు. చిన్న తప్పే కదా అని ఒకసారి నిర్లక్ష్యం చేస్తే పెద్ద అగాధంలో పడిపోతామన్నారు. ఆత్మాభిమానమైన, కెరీర్ అయినా కష్టపడితేనే సాధించగలమని తెలిపారు. ఆడపిల్లలకు బ్రతకట నుంచి చదువు, పెళ్లి, పిల్లలు, కెరీరు ఇలా ప్రతి అడుగులోనూ పోరాటం ఉంటుందన్నారు. సమాజం, కుటుంబంతో పోరాటం చేయాల్సి ఉంటుందని, పోరాటం చేయలేనప్పుడు బయటి వ్యక్తులు ప్రవేశిస్తారని, అప్పుడు వేసే తప్పడడుగు జీవితాన్ని అంధకారం చేస్తుందన్నారు. ఆర్థికంగా మనం నిలబడగలిగినప్పుడే సమాజంలో మన మాట వినే పరిస్థితి వస్తుందన్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాలని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ మనకు తారసపడుతున్న వారంతా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చిన వారేనని అన్నారు. ఎదుర్కొని ఇంకెవరికి కూడా ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు సహాయం చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియచేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషలీ ఆడపిల్లలు, ఇందాక మా పీడీ గారు చెప్పినట్టు ఏదో ఒక చిన్న కోరికతోనో ఆశతోనో ఈ రోజు కంటే రేపు బాగుండాలి అనే ఒక ఆశతో మనకి తెలిసి తెలియకుండా చేసే తప్పులు కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా పణంగా పెట్టాల్సినంత పెద్ద తప్పులుగా పరిగణింపబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనం కష్టపడి సాధించుకోవాలి తప్ప సులభంగా ఏది రాదు. ఎవరైనా ఫ్రీగా ఇచ్చేస్తారంటేనో ఆశపడిపోయి మనం వేసే ఒక చిన్న తప్పుటడుగు మన జీవితానికి కాస్ట్లీ అవ్వచ్చేమో అనే ఉద్దేశం మనందరికీ ఉండాలి. ఏదైనా మీ చదువు కావచ్చు, చదువుతో వచ్చే జ్ఞానం కావచ్చు, దాని తర్వాత మీరు మీ ఇష్టమైన కెరియర్ ఆపర్చునిటీని వెతుక్కుంటూ మీ జీవితాన్ని మీరు మలుచుకునే తీరు కావచ్చు, ఏదైనా కానీ ఒక హార్డ్ వర్క్తో, ఒక డిసిప్లిన్తో రావాల్సిందే తప్ప ఈజీగా ఏది రాకూడదు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ బిఎస్ కోటేశ్వరరావు, దిశ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుష, కరెస్పాండెంట్ డాక్టర్ లీనా క్వాడ్రస్, డాక్టర్ సిస్టర్ ఇన్నాసియా, డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఉషాకుమారి, ఇంటర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న, డాక్టర్ సిస్టర్ లావణ్య, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సభ్యులు డాక్టర్ మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా వినియోగానికి సంబంధించి 17 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉన్న వారిపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 17 మంది నిందితులను 46 కేజీల గంజాయిని మీడియా ముందు పెట్టారు. అనంతరం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. యాంటీ నార్కోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రత్యేక బృందాలు గంజాయి తరలించే వారిపై 28 కేసులు నమోదు చేసి 77 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సుమారు 185 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో యాంటీ నార్కోటిక్ సెల్, లా అండ్ ఆర్డర్ బృందాలకు వచ్చిన సమాచారం మేరకు వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న 17 మందిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి సుమారు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో విజయవాడకు చెందిన వారు 7, మంగళగిరికి చెందిన వారు 1, విశాఖపట్నం నుంచి 2, కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వారు 5, మండవల్లికి చెందిన 2 ఉన్నారు. వీరిలో 2 జువైనర్లు తప్ప మిగిలిన నిందితులందరూ 20 నుంచి 35 ఏళ్ల లోపు వారే. గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తులైన విశాఖపట్నం కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన పోలేజీ సాయి, గుమ్మడివారిపాలెంకు చెందిన కాకాని దేవరాజు సులభంగా డబ్బు సంపాదించాలని గిరిజనుల వద్ద నుంచి కొని వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేసులో నిందితులైన మరికొందరు పరారీలో ఉన్నారు. గంజాయి సాగు, మత్తు పదార్థాల రవాణా, విక్రయించడం, సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని మెయిల్ ఐడి ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్
పోలీసు వారికి తెలియచేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ చేశారంటే అన్నింటిలో చేసినట్టు అనిపించట్లేదు. దాని గురించే టాస్క్ ఫోర్స్కి బాధ్యతను అప్పగించి ఈ 719 కేసెస్లో లాస్ట్ 5 yearsలో జరిగిన 719 కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది. మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపుట్ జిల్లా నుంచి, అదేవిధంగా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి. అంటే సీలేరు అటవీ ప్రాంతం, అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయి తెస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే 719 కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది తెలుసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పడం జరిగింది. హైదరాబాద్కు నక్లీస్ రోడ్ ఎలాంటిదో విజయవాడకు టవర్ లైన్ రోడ్ అంతకల ఉన్న రోడ్డు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విశాలమైన ఈ రహదారికి మరింత మెరుగులు దిద్ది తీర్చిదిద్దామని తెలిపారు. ఈ రోడ్లో ఉన్న విద్యుత్ లైన్ కూడా ఎప్పుడో మార్చాల్సిందని, రాజకీయ కారణాలతో ఆగిందని, ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ విజయనగర కాలనీ డాన్ బాస్కో స్కూల్ ప్రక్కన హైటెన్షన్ వైర్ రోడ్డులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టవర్ లైన్ రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టవర్ లైన్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా వరకు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకు రహదారి ఏర్పడిందన్నారు. 2014 నుంచి 2019లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోడ్డును చేయటం జరిగిందన్నారు. ఆ రోడ్డు చాలా వరకు పూర్తయిందని, కొద్ది రోడ్డు మాత్రమే మిగిలిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు పంటకాలువ రోడ్డుకు టవర్ లైన్ రోడ్డును కలిపేందుకు 30 లక్షల రూపాయల నిధులిస్తే టీడీపీ ఎంపీ నిధులు వాడకుండా ఉండడానికి మున్సిపల్ కమిషనర్ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి పనులు ఆపేశారన్నారు. అభివృద్ధి కార్యక్రమంపై వైసీపీకి చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. విశాలమైన టవర్ లైన్ రహదారికి మరింత మెరుగులు దిద్ది తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ రోడ్డులో ఉన్న విద్యుత్ లైన్ కూడా ఎప్పుడో మార్చాల్సిందని, రాజకీయ కారణాలతో ఆగిందని, ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. దానికి 30 లక్షలు ఒక మొక్క కలపడానికి, పంటకాల రోడ్డు కలపడానికి ఒక 30 లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్ లో మనకు అర్థమవుతా ఉంది. సో ఆ రహదారులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ ఆ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిని కట్టుకోవడం జరుగుతుంది. అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే, దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి ఉంది. ఈ టవర్ లైన్ రోడ్డు ఎంత గొప్ప రోడ్డు అంటే, విజయవాడ నగరానికి ఒక హైదరాబాద్ నగరం నక్లీస్ రోడ్డు ఎట్లాంటిదో ఈ టవర్ లైన్ రోడ్డు అంత కళండ రోడ్డు, ఇంత విశాలంగాను, ప్రతి ఇల్లు కూడా అంతకుముందు మారుమూల ఉన్న ఇళ్ళన్నీ కూడా ఓపెన్ గా అవటం, ఈ రోడ్డు మేము ప్రతిష్టాన్ని తీసుకుని దాన్ని మరింత మెరుగులు దిద్దుతామని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కరెంట్ లైన్ల వలన ఇళ్లకి కరెంట్ షాక్ పడుతుందని చెబుతున్నారు. దాన్ని కూడా అధికారులు అందరూ వచ్చారు. వాటి షిఫ్టింగ్ కూడా ఎప్పుడో జరగాల్సింది, దాన్ని కూడా రాజకీయం ద్వారానే జరగలేదు. ఈసారి వాటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తాం. అనంతరం కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే తెలియని వార్డు ఏదైనా ఉందంటే అది 10వ డివిజన్ అని అన్నారు.
డివిజన్లో అభివృద్ధి పనులు మరమ్మతులకు సంబంధించి ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా అధికారులు పట్టించుకోలేదని, ఒక పైసా పనులు కూడా చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. టవర్ లైన్ రోడ్డు మణిహారం లాంటిదని, పంటకాలం రోడ్డు నుంచి ఆయుష్ ఆసుపత్రి వరకు ఉన్న ఈ రోడ్డును పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇక్కడ స్థానికులు మరి ఈ రోడ్డు ఈ చిన్న ముక్క ఒకటి ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదండి. మరి అలాగా ఆ చివర కూడా విజయనగర కాలనీ ఈ చివరి రోడ్డు కూడా ఇంకా ఒక 250 మీటర్లు, అది కూడా టెండర్ ప్రాసెస్కి వచ్చింది. ఆ రోడ్డు కూడా తొందరలోనే పడుతుందని చెప్పని మేము ఆశిస్తున్నాము. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది ఏదైతే ఉందో ఆ చివరి వరకు వెళ్తే దాదాపు ఏలూరు రోడ్డుకి ప్యారలల్ గా ఉన్న ఈ రోడ్డు కూడా చాలా మంచి వృద్ధి చెందుతుంది. దీనికి కూడా ఒక మంచి పేరు మరి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఎన్టీఆర్ గారి పేరు కానీ ఏదన్నా ఒకటి పెట్టదలిసి ప్రపోజల్ కూడా ఒకటి పెడతాము మేము. తప్పకుండా దీన్ని మంచి యాక్సెస్ రోడ్డుగా అందరూ భావిస్తున్నారు. అట్లాగే ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రోడ్లు కూడా ప్యాచ్ వర్క్లు కానివ్వండి, డెవలప్మెంట్కి అయితే ఇంకా నోచుకోలేదు. మరి వాటిని కూడా మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లి చూపించడం జరుగుతోంది. మరి అవి కూడా వెంటనే డెవలప్ చేస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పూతుంబాక భారతి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె సాయి ఫణేంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయి ఫణేంద్ర చికిత్సకు సాయం చేయాలని కోరగా సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల సాయం అందించారు. ఈ నేపథ్యంలో పూతుంబాక భారతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథం చూపించారంటూ కొనియాడారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయి ఫణీంద్ర చికిత్స కోసం తగిన సాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం అందించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పి భారతి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు మానవతా దృక్పథం చూపించారంటూ సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి భారతి కొనియాడారు. నిరంతరం పేద ప్రజల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తారు. వారి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తగిన కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన కొనసాగిందని, ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రజల కోసం చంద్రబాబు పనిచేసే వ్యక్తి అంటూ మాజీ ఎమ్మెల్యే పి భారతి కొనియాడారు. పేదలు కాదు, ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే నా తత్వం. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షల చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. అందుకని దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. ఈ చెక్కు ఇప్పుడు 13-14 లక్షలు అయ్యంటాయి అనుకుంటున్నాను. నేను కూడా వాడలేదు, నేను కూడా సృహదైపోన్నాను. నేను అంత వాడే శక్తి కూడా లేదు. అంత బంధువులు, స్నేహితులు అట్లా అడ్డం వేస్తారు. నేనే 1-2 లక్షల వరకే, 2 లక్షల లోపే మన ఇంట్లో ఉంటే వాడాను. మిగిలిన 14 లక్షలు కూడా బంధువులు, స్నేహితులు అట్లా అడ్డం వేసి ఇంతవరకు నడుపుకొచ్చాం. ఇప్పుడు ఎలా ఉందండి బాబు పరిస్థితి? కొంచెం పర్లేదండి, కొంచెం మాట్లాడుతున్నాడు. ఈ సర్జరీలు జరిగినాయి. నిన్నటి వరకు ఇక్కడ ట్యూబులు అయ్యేస్తున్నారు. నిన్న సాయంత్రం ఇక్కడ ట్యూబ్ తీసేసాక మాట లైట్గా వస్తుందండి, చిన్నగా నాన్న అలా వస్తుందండి. చెప్పిందండి బాగా ఫుడ్ సాయం చేసినందుకు చంద్రబాబు గారు నేను వెళ్ళలేదండి, నన్ను రానిలేదండి. 10 లక్షలు ఇచ్చారండి. 10 లక్షలు ఇచ్చారండి. ఆయన గురించి చాలా సంతోషం అండి. ఆయనకి గోదావరి నది ఉధృతికి నీట మునిగి నిరాశలైన ఏలూరు జిల్లాలోని గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు పాపులర్ షూమార్ట్ ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మేము అడిగిన వెంటనే వరద బాధితులకు సాయార్థం 1,60,000 రూపాయల విలువైన దుస్తులు పంపిణీ చేసినందుకు ముందుకు రావడం సంతోషదాయకంగా ఉందన్నారు.
నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం నందు పాపులర్ షూ మార్ట్ సంస్థ సహకారంతో గోదావరి వరద బాధితులకు దుస్తులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోదావరి వరద ముంపుకు గురైన ఏలూరు జిల్లాలోని 17 గ్రామాల వరద బాధితులకు పంపిణీ చేసేందుకు 1,60,000 రూపాయల విలువైన వస్తువులు విజయవాడ నుంచి పంపించారు. ఈ కార్యక్రమానికి పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కపల్లి అరుణ్ కుమార్, సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ అధ్యక్షుడు దనిపూడి శంకర్, మాజీ ఎమ్మెల్సీ జిల్లి విల్సన్, కృష్ణా జిల్లా సిపిఐ జిల్లా అధ్యక్షుడు అంకినేని వనజ పాల్గొన్నారు. వరద బాధితులకు పంపిణీ చేసే వస్తువుల వివరాలను మీడియా ముందు వివరించారు. గోదావరి వరద ధాటికి ఎన్నో కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితుల పరిస్థితి చూసి మనసు కలిచివేసిందని పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ అన్నారు. బాధితులను ఆదుకునేందుకు సిపిఐ పార్టీ మమ్మల్ని సంప్రదించడంతో సాయం చేసేందుకు పాపులర్ షూ మార్ట్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. వరద బాధితులకు సహాయార్థం 1,60,000 రూపాయల విలువైన దుస్తులు పంపిణీ చేసేందుకు ముందుకు రావడం సంతోషదాయకంగా ఉందన్నారు. ఇల్లు నామరూపాలు కూడా లేకుండా కొట్టుకుపోయినాయి, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇళ్ళు సామాన్లు అన్నీ కూడా మొత్తం అంతా ఏమీ లేకుండా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 1,500 కుటుంబాల దాకా కూడా ఈ రకమైనటువంటి నష్టానికి లోనైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇంకా అంచనాలు వేస్తూ ఉంది. ఏదో తాత్కాలికంగా ఉపశమానికి ప్రభుత్వం కొంత ఇస్తున్నప్పటికీ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీరేటువంటి పరిస్థితి కాదు. దాదాపుగా మనకందరికీ తెలిసి విజయవాడ నగరంలో 1/2 శతాబ్దం పైగా పాపులర్ షూ మార్ట్ వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా కానివ్వండి, వాళ్ళ యొక్క గ్రూపు సంస్థల ద్వారా కానివ్వండి, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా, ఎవరికి ఏ రకమైన ఆపదొచ్చినా కూడా మేమున్నామంటూ ముందుకు వచ్చేటువంటి ఆపన్నహస్తం అందించే వస్తు రూపేణ సహాయం చేయగలుగుతాం. ఎవరు ముందుకు రాకపోతే మేము చేయలేము. సో వెయిట్ చేస్తున్నాము. వారు ముందుకు వచ్చి మేము చేస్తాము అని అడిగినందుకు చాలా చాలా సంతోషము. అందుకని మేము వీలైనంత త్వరగా వాళ్ళకి బాధితులకి ఏ వస్తువులు అయితే ఉపయోగపడతాయో అనేది ఆలోచించి, వాళ్ళు వరదల్లో అన్నీ కొట్టుకుపోతే ఏ వస్తువైనా ఉపయోగపడుతుంది, కానీ కొన్ని వస్తువులు ఎసెన్షియల్ అవుతాయి. అందులో భాగంగా ఈ రోజున దుప్పట్లు, లుంగీలు, టవల్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మన సిపిఐ పార్టీ వాళ్ళు చెప్పారు కందిపప్పు, ఇంకేంటమ్మా చీరలు, అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఇమీడియట్గా తీసుకెళ్ళి కార్యకర్తల ద్వారా అక్కడ సహాయం అందించడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషము. మా సంస్థ తరపున పార్టీకి కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రకృతి సంబంధించినటువంటిది వచ్చినప్పుడు ఎంత చేసినా అది పూర్తి స్థాయి కాదు. అయినప్పటికీ మానవత్వం ఉన్నటువంటి సంస్థలు, సిపిఐ, మహిళా సమాఖ్య లాంటి ఈ వ్యవస్థలన్నీ కూడా బాధితులకి తోడుగా అండగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఎప్పుడూ ఉన్నాము. ఈసారి కూడా మేము చేస్తున్న ఈ కృషికి తోడ్పాటును అందించిన పాపులర్ షూ మార్ట్ వారి ట్రస్ట్కి, అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ కూడా ఇది మరికొన్ని సంస్థలు ఇలా ముందుకు వచ్చి వారికి తోడ్పాటు అందించడానికి ఉపయోగపడుతుందని మీ అందరిని కూడా ఆహ్వానించాము. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలోని అన్ని జనరల్ కేసులు సహా గుండె సంబంధించిన వైద్యులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఈ వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూర్ గౌతమ్ రెడ్డి, అధ్యక్షుడు పి లక్ష్మణరావు, కుంచనపల్లి శ్రీహరి, డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతీలు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూర్ గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో భక్తుల మన్ననలు పొందగలిగామని తెలియజేశారు. ఈ క్రమంలో బాబా భక్తులు సహా నగర ప్రజలకు వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ గురువారం నాడు సింగనగర్ ఎస్ఎస్ హర్ష క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ భారతి ఆధ్వర్యంలో డయాబెటీస్, కార్డియో, ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించామని, ముఖ్యంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్సలు 100కు 100% విజయవంతమయ్యాయని తెలిపారు. కావున నగర ప్రజలు, బాబా భక్తులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సార్లు మనం స్కిన్ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు, ఇదే విధంగా బోన్స్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా 100 మందికి ఆపరేషన్లు చేయిస్తే 100 మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దయవలన జరిగిందనేటువంటిది కూడా మాకున్నది. ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటిది. తద్వారా ఈ బాబా గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి, అదేవిధంగా భారతి గారికి పూర్తిగా వారి యొక్క బాబా గారి ఆశీస్సులు ఉండాలని, ఉంటాయని ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. అన్నప్రసాద వితరణ దాత అప్పన కనకదుర్గ ప్రసాద్, ఆయన మనవడు యనమల భైరవ సాయి సాత్విక్, పలువురు కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి మంగళవారం స్వామి సన్నిధానంలో అన్నదానం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఈవో కూచిపూడి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు, సేవా బృందం పాల్గొన్నారు. ఆధునిక యుగంలోనూ మనుషుల అక్రమ రవాణా మానవత్వానికి మాయని మచ్చగా మారిందని, ప్రభుత్వం మహిళలు, చిన్నారులు హక్కులు కాపాడాలని విముక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పకుమారి తెలిపారు. వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి రక్షణ, సంక్షేమం, నష్టపరిహారం కోసం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారు ప్రయోజనాలను పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బాధిత మహిళల విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు అపూర్వ, ప్రధాన కార్యదర్శి పుష్పకుమారి, ఎల్ఎల్ లీడర్ శాంతిలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విముక్తి ప్రధాన కార్యదర్శి పుష్పకుమారి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను నిరోధించడం కోసం 13 జిల్లాల్లో 13 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్లను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ హోదా కల్పించిన నేటికి ఏ ఒక్క ఏహెచ్టియు, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నేరుగా నమోదు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాలపై పోలీసుల దాడులు చేస్తున్న సమయంలో మహిళలు, పురుషులను అరెస్టు చేస్తున్నారు. కానీ పురుషుడు పలుకుబడి ఉపయోగించి కేసు నుంచి బయటపడి తప్పించుకుంటున్నారని, ఆ సమయంలో బాధిత మహిళలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ ఇద్దరు తప్పు చేశారని భావించినప్పుడు పురుషులను వదిలేసి మహిళల్ని హోములకు తరలిస్తున్నారని, తమపై ఆధారపడి జీవిస్తున్న పిల్లలు చూసే ఆదరణ లేక అనాథలుగా మిగిలిపోతున్నారని బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనధికారిక కార్మికులకు అందించే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి రక్షణ, సంక్షేమం, నష్టపరిహారం కోసం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వారి ప్రయోజనాలను పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాలో బయటపడిన వారిని నేరస్తుల వలె షెల్టర్ హోములలో సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచకూడదని, అందుకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ ఆధారిత పునరావాసం లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా సమాజంలో వారు స్వేచ్ఛగా జీవించగలరని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సహాయక సేవల సమీక్ష, పర్యవేక్షణ, అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీలలో సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా నుండి బయటపడిన వారి ప్రతినిధులను నియమించాలని కోరారు. నిర్బంధ షెల్టర్ హోమ్ ఆధారిత పునరావాసం కాకుండా కమ్యూనిటీ ఆధారిత పునరావాసం పేరుతో ప్రత్యేకంగా ఒక పథకం రూపొందించాలని విముక్తి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అనుకుంటున్నాను
చూస్తున్నాము. ఈ ఎఫ్ఐఆర్లు ఐటీపీ కేసు లిస్టులే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది. ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు. ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఇంకా అక్రమ రవాణా ఇంకా బేభత్సం అయిపోతుంది సమాజంలో. ఎప్పుడైతే ఏహెచ్డి సర్వే బాగా తీసుకుని వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణా సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది అవ్వచ్చు కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న చిన్న సదుపాయాలు పిల్లల మీద జరుగుతున్న అగత్యాలున్న ఎమ్మటే ఆ బాధ అతని వ్యక్తికి కూడా తెలియాలి. శిక్ష వేస్తున్నారు, జైల్లో వేసేస్తున్నారు, సంవత్సరాలు జైల్లో వేసేస్తున్నారు. ఏం ప్రయోజనం? 3 పూట్ల తింటున్నారు, చక్కగా మేపుతున్నారు, డబ్బులు కట్టి బయటకు వస్తున్నారు. సెక్స్ వర్కర్ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు సెక్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి పార్ట్నర్ అనేవాళ్ళు ఉండరు. భర్త ఉండకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకము అన్నిటికీ లింక్ చేసి ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలం రావాలంటే, అమ్మఒడి రావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఈ ప్రభుత్వంలో మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటుంది ఏంటంటే కొంచెం మా సెక్స్ వర్కర్ల డిమాండ్స్ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ రావాలి. సెక్స్ వృత్తిలో ఇంకంతకంటే ఎక్కువ కాలం ఉండలేరు. కంపల్సరీ పెన్షన్లు కావాలి. అది మేము కోరుకుంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు మాకనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వాయిద్యం వృత్తి చేస్తున్న నాయి బ్రాహ్మణులను 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎడపల్లి రమణ కోరారు. నాయి బ్రాహ్మణ వృత్తి అయినటువంటి క్షౌర వృత్తిని కూడా నేడు బడా పెట్టుబడిదారులు బ్యూటీ పార్లర్లు మరియు స్పాలు రూపంలో మా వృత్తిని చేపట్టి మాకు నిలువునీడ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నాయి బ్రాహ్మణ వృత్తి అయినటువంటి క్షౌర వృత్తిని నేడు బడా పెట్టుబడిదారులు బ్యూటీ పార్లర్లు మరియు స్పాల రూపంలో తమ వృత్తిని చేపట్టి తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని చెప్పారు. బ్యూటీ పార్లర్లు నెలకొల్పకుండా తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. లేని ఎడల బీసీ కార్పొరేషన్ ద్వారా పట్టణాల్లో 20 నుండి 30 లక్షల రూపాయలు బ్యాంకుతో ఎటువంటి లింకులు లేకుండా రుణాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నామన్నారు. నాయి బ్రాహ్మణ పిల్లలకు విదేశీ విద్య అభ్యసించుటకు విద్యార్థులకు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 10 లక్షల నుండి 15 లక్షల వరకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. దేవాలయాల్లో నియమిస్తున్న ట్రస్ట్ బోర్డుల్లో చైర్మన్ లేదా మెంబర్గా తమ నాయి బ్రాహ్మణులను నియమించవలసిందిగా కోరుచున్నామన్నారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ విద్యార్థులకు సంగీతం విద్య అభ్యసించుటకు నాగస్వరం నేర్చుకోవడానికి రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో మ్యూజికల్ స్కూల్స్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్పొరేట్ సెలవులు రావడంతో బడా పారిశ్రామికవేత్తలందరూ పెద్ద పెద్ద సెలవులు నెలకొల్పి ఈ జీవన వృత్తి అయినటువంటి నాయి బ్రాహ్మణ చౌరి వృత్తికి ఈరోజు మనుగడ లేకుండా పోయింది. దాని గురించి ప్రభుత్వం కార్పొరేట్ సెలవులు ఏర్పాటు చేయకుండా నిరోధించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఒకవేళ అట్లా చేయలేని పరిస్థితుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా 10 నుంచి 15 లక్షల రూపాయలు మేజర్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వృత్తి వాయిద్య కళాకారులకు 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సెలూన్ షాపులు కానీ పేదవాళ్లను కడుపులు కొడుతున్నాయి కార్పొరేట్ సంస్థలు. అవి తీసేసి ప్రతి దేవస్థానంలో గవర్నమెంట్ ఎట్లా చేసిందో ప్రజలకు పేద పిల్లలకు షాపులు చేసేటోళ్ళకి కానీ గుండ్లు కొరిగే వాళ్ళకి కానీ దేవస్థానంలో ఉద్యోగాలు కల్పించడం కానీ ఇటువంటివి ఏం చేసిందో అంతకు రెట్టింపుగా ఇంకా ఇప్పుడు రాబోయే ఈ 5 సంవత్సరాలలో నాయ బ్రాహ్మణులకు కుల వృత్తి పిల్లలకు విద్య నేర్పించి మంచి విదేశాలకు పంపించడానికి కొంత అమౌంట్ అన్ని కులాలకు ఎలా చేస్తున్నారో అదే రకంగా వీళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆశించేది కూడా మేము ఏంటంటే లోన్లు ఇమ్మని లోన్లతో జరిగేది కాదు. ఇప్పుడు వస్తున్న వ్యవస్థని నూతన వ్యవస్థగా పరిగణించి నూతన విధానాలు ఏ విధానాలు అయితే ఉన్నాయో కొత్త టెక్నికల్స్ అన్నీ ఏ విధంగా పరిజ్ఞానంలోకి వస్తున్నాయో అవన్నీ నేర్పించాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుండి కోరేది ఒకటే, మా సెలూన్స్ వర్క్లో మేము ఉన్న వాళ్ళని అందరినీ మా వృత్తిని ఉన్నత వర్గాల వారు దోచుకుంటున్నారు. వాళ్ళని కొంతవరకు అరికడతారని చెప్పి మేము మనసారా కోరేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.